బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీ ఫిరాయించిన 6 ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. ఇక ఎమ్మెల్యేలపైన ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలకు కూడా స్పీకర్ నోటీసులు ఇచ్చారు. మరిన్ని ఆధారాలు కావాలంటూ బీఆర్ఎస్ ఫిర్యాదుదారులకు ఇచ్చినటువంటి నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక ఎమ్మెల్యేల ట్రయల్ విచారణ స్పీకర్ చేపట్టారు. ఇక తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ తెలంగాణలో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద 6 ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చినటువంటి స్పీకర్ ఇకపైన బీఆర్ఎస్ నేతలకు కూడా స్పీకర్ నోటీసులు ఇచ్చారు. మరిన్ని ఆధారాలతో రావాలంటూ బీఆర్ఎస్ ఫిర్యాదుదారులకు కూడా నోటీసుల్లో పేర్కొన్నారు స్పీకర్. అయితే ఇకపైన ఎమ్మెల్యేల ట్రయల్ విచారణను స్పీకర్ చేపట్టనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు విశ్లేషణ చేయడానికి బండారు రామ్మోహన్ రావు గారు అందుబాటులో ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. మొత్తం మీద ఎలా చూడాలంటారు ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులు, మరోవైపు బీఆర్ఎస్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద మీ విశ్లేషణ ఏంటి దీని మీద? నమస్తే, సిరాజ్ మాట్లాడేది. అవునండి సిరాజ్ నమస్తే. మీకు అట్లా నెగటివ్ ప్రెషర్ కూడా ప్రాసెస్ అదే ప్రాసెస్ కొనసాగుతుంది సిరాజ్. ఏమంటే ఇప్పుడు 3 నెలల లోపు ఏదైనా చేయమని అంటే ఏదైనా అంటే మొదలు పెట్టమని అన్నా కనీసం చేయకపోతే ఎట్లా అనే దానికి సుప్రీంకోర్టు మెడ మీద కత్తి వేలాడుతుంది. ఒక రకంగా చెప్పి సుప్రీంకోర్టుని ధిక్కరించిన స్పీకర్లు కూడా ఉన్నారు. రేపొద్దున స్పీకర్లను వాళ్ళ అధికారులు జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు కూడా ఇప్పటిదాకా రాజ్యాంగ వ్యవస్థలను గౌరవిద్దాం, ఎవరి ఇమ్యూనిటీని వాళ్ళు కాపాడదాం అని మనకు అసెంబ్లీల మర్యాదను కూడా కాపాడదాం అదే జరుగుతుంది. గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఫిరాయింపుదారుల ఎమ్మెల్యేలు మన ఉప ఎన్నికలు రావు అని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాడు. దాని మీద కూడా సుప్రీంకోర్టు చాలా సమయం పాటించింది. ఎందుకంటే అసెంబ్లీ జరుగుతున్న ప్రొసీడింగ్స్ లో కొంత మార్కండేయుడు కదా శివలింగాన్ని గౌరవించుకుంటే ఎట్లాంటి ఇమ్యూనిటీ ఉంటుంది, అది ఉంది కనుక ఇట్లా మాట్లాడడం తప్పు అని అన్నారు. అదే కనుక ఆయన బయట మాట్లాడుంటే వేరే కథ ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు బయట కనుక ఎమ్మెల్యేల మన ఫిరాయించిన ఎమ్మెల్యేల స్థానంలో ఉప ఎన్నికలు రావు అంటే కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని ఎట్లా మాట్లాడాం అనేవాడు. అది కూడా మాట్లాడొద్దు కనుక కోర్టు సున్నితంగా మందలించింది. మీరు ఈ మాట మాట్లాడాల్సింది కాదు, స్పీకర్ మీద మీరు ఒక రకం చెప్పారంటే ఇన్ఫ్లుయెన్స్ ప్రయోగించినట్టే అనే మాట అనుకుంటూ కొంత మందలించింది కూడా. కనుక అట్లా ఇప్పుడు స్పీకర్ కూడా ఏంటంటే రేపు పొద్దున మేము 3 నెలల టైం ఇస్తున్నామంటే 3 నెలల టైం ఇవ్వడానికి వీలు లేదు అని రాష్ట్రపతి గారు కూడా వీలు లేదు అని చెప్తుంది కదా. రాష్ట్రపతికి గవర్నర్ కూడా మీరు 3 నెలల లోపు ఏదైనా బిల్లులు వస్తే అయితే తిరస్కరిస్తారా, ఆమోదిస్తారా, ఏం చేస్తారో మీ ఇష్టం, కానీ ఏదో ఒక చర్య మొదలు పెట్టాలి అని చెప్పి 3 నెలల గడువు విధించింది. ఏది మనకు రాష్ట్రపతికి గవర్నర్. దాని మీద రాష్ట్రపతి గారు ఎంత సమయంతో మాట్లాడి రాసింది ఆమె ఏమనంటే ఇది మీ చట్ట పరిధిలోకి వస్తుందా, సుప్రీంకోర్టు ఇలా ఆదేశించవచ్చా, మీరే న్యాయ నిపుణులు చేర్చండి అని చెప్పి ఇచ్చింది. అంటే తిట్టను పోరా అని మాట. ఒక సుప్రీంకోర్టుకి అధికారం లేదని మాట అనొచ్చు రాష్ట్రపతి. అంటే మీకు ఇంతవరకు ఈ అధికారం ఉంది, మీరే నిర్ణయించండి, ధర్మాసనం నిర్ణయించండి, దానికి కట్టుబడి ఉంటా అన్నది. అట్లానే ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే స్పీకర్ రాష్ట్రపతి కంటే గొప్పవాడు కాదు కదా, కనుక సమస్య లేదు. ఇక్కడ వీళ్ళు గౌరవించే ప్రయత్నం చేస్తున్నారు, కానీ సాగదీస్తున్నారని నా ఆరోపణ. సిరాజ్ చూస్తున్నారు కదా. ఇప్పుడు ఒకసారి వివరణ అడిగారు వాళ్ళు, మేము ఏం చేయలేదు, దాడి చెట్టు ఎందుకు ఎక్కారు అంటే దూడగడ్డి కోసం అన్నట్టు మాట్లాడారు. అటువంటిప్పుడు చాలా ఆధారం దానికి వ్యతిరేకంగా మరి వాళ్ళు ఇట్లా చెప్పారు, మీరేమంటారని బీఆర్ఎస్ కు నోటీసులు ఇచ్చింది. ఫిర్యాదుదారులు జగదీశ్వర్ రెడ్డి కానీ దాసోజి శ్రవణ్ కానీ వాళ్ళు వెళ్ళారు. వాళ్ళకి నోటీసులు వాళ్ళు ఏమన్నారు, అయ్యా ఇవన్నీ సాక్ష్యాలు ఉన్నాయి, మేము పార్టీ మారినామని స్వయంగా వాళ్ళు ఒప్పుకున్నాయి ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు కూడా మేము చేర్చుకున్నామని 10 మంది ఇప్పటికే వచ్చేసారు, ఈ 10కి తోడు ఇంకో 16 మంది వస్తారు, 26 మందితో మేము పార్టీ ఫిరాయింపుల చట్టం కిందకి రాకుండా వస్తామని చెప్పి కూడా బహిరంగంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆయన ఒక్కడే కాదు, పిసిసి అధ్యక్షుడుగా ముఖ్యమంత్రి అంటే నన్ను కలిసిన వాళ్ళు వచ్చిన అనుకోవచ్చు అని మాట అనొచ్చు, కానీ అట్లా కాదు. పిసిసి అధ్యక్షుడు అయితే కాంగ్రెస్ పార్టీలో వీళ్ళందరూ 10 మంది చేరినట్టు ఒప్పుకున్నాడు కదా. అంతేందుకు ఒప్పుకోవడమే కాకుండా 2 విషయంలో అయితే ఇప్పటికీ జవాబు రాలే వాళ్ళ నుంచి. దానం నాగేందర్ అట్లాగే కడియం శ్రీహరి వీళ్ళిద్దరికి జవాబులు రాలి కదా, ఎందుకు తెప్పిస్తలేడు? ఇచ్చిన జవాబు ఇచ్చిన 6 మళ్ళీ 8 మంది జవాబు ఇస్తే అలా 6 ఎందుకు నోటీసులు పంపారు? దీన్ని స్ప్లిట్ చేద్దామని చూస్తుంది గవర్నమెంట్. అంటే ఆ 2 వేరే, ఈ 6 వేరే, ఇంకో 2 వేరే
అని స్ప్లిట్ చేసే ప్రయత్నం చేస్తున్నది. కనుక దానికి అనుగుణంగానే మరి రాష్ట్ర ప్రభుత్వం వెనకరించి నడిపిస్తుంది. స్పీకర్లందరూ కూడా నిష్పక్షపాతంగా ఉంటున్నారా అంటే వాళ్ళని మనం ఆపాదించలేం, రాజ్యాంగ సభ గౌరవించాల్సిందే. కానీ స్పీకర్లు ఎవరు చెప్పు చేతిలో ఉంటున్నారు మన అందరికి తెలుసు. పార్టీ కంటే ఎక్కువ మాట్లాడిన సందర్భాలు చూసాం. ఆంధ్రప్రదేశ్ లో అయితే అంతకుముందు మన సీతారాం గారు, తమిళనాడు సీతారాం గారు, ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు ఎట్లా మాట్లాడుతున్నారో చూస్తున్నాం గారు. స్పీకర్ విలువను తక్కువ చేసుకుంటున్నారు. కనుక ఇక్కడ కూడా వచ్చే కళ ఏంటంటే మరి పోచారం మన ఈ గడ్డం ప్రసాద్ రావు గారు కూడా చాలా వరకు తన హుందాగా వ్యవహరించారు. ప్రతిపక్షాలకు మంచి అవకాశం ఇస్తున్నాడు, అసెంబ్లీ సాక్షిగా మంచి సమయం పాటిస్తున్నాడు, అందరికంటే బాగా చేస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చే కళ ప్రభుత్వం చెప్పినట్టు వినాల్సి వస్తుంది వారు. అందుకని వారు ఇప్పుడు ఏం చేశారు, 10 మందిని ఒక ఇద్దరు వారు వేరు చేశారు. అది మన దానం నాగేంద్ర, కడియం శ్రీహరి. తర్వాత ఇందులో 6గురికి నోటీసులు పంపారు. మరి మొదటిసారి ఇచ్చిన వివరణకు బీఆర్ఎస్ కూడా వివరణ ఇచ్చింది కదా, అయ్యా వీళ్ళు మారారు, వాళ్ళ స్టేట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళ వీడియోస్ ఉన్నాయి, చూడండి వచ్చి. చివరికి అయితే మిగతా ఇద్దరు అయితే కడియం శ్రీహరును, దానం నాగేంద్ర అయితే పార్టీని ఫిరాయించినట్టు పూర్తి ఆధారాలు ఉన్నాయి కదా. అటువంటి అప్పుడు ఈ 3ని విడదీసి దీన్ని మరొక 2-3 నెలలు పొడిగించే ప్రయత్నం చేస్తున్నాడా నాకు అనిపిస్తుంది. చూద్దాం. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ 6గురికి నోటీసులు ఇస్తే వీళ్ళ అభ్యంతరాల మీద మళ్ళీ వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మళ్ళీ బీఆర్ఎస్ పోతుంది. సరే నోటీసుల పర్వం కొనసాగనియండి, మనకి నష్టమేం లేదు, ట్రయల్ మొదలైందని మనకు అర్థమవుతుంది. స్పీకర్ పరిధిలో కొన్ని అంశాన్ని ట్రయల్ మొదలైందని అర్థమవుతుంది. కానీ దీని పరిష్కారం ఇక్కడ లేదు సిరాజ్, మనకి పరిష్కారం ఇక్కడ లేదు. సరే ఏదో జరుగుతుంది, జరిగిన తర్వాత ఏమైంది, అనర్హత వేటు విధించింది అనుకోండి ఒక మాట, అప్పుడు వీళ్ళు కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్తే మళ్ళీ కోర్టులో 1-2 నెలల విచారణ. పోనీ అనర్హత వేటు విధించకపోతే ఇటు బీఆర్ఎస్ కోర్టుకు వెళ్తారు, దాని మీద మళ్ళీ విచారణ. ఈ 2 కాకపోతే ఏం చేస్తారు, మళ్ళీ హైకోర్టులో ఏమైనా తీర్పు వస్తే దానికి సుప్రీంకోర్టుకు వెళ్తారు ఎమ్మెల్యేలు. అంటే అనర్హత వేటు విధిస్తే ఎమ్మెల్యేలు వెళ్తారు, విధించకపోతే అది ఫిర్యాదు చేసిన పార్టీ వెళ్తారు. అటువంటి ఏమవుతుందంటే ఇంకొక 2-3 ఏళ్ళు నడిపిస్తారు. చివరికి అప్పుడెప్పుడు ఇప్పుడు సురేష్ రెడ్డి గారు ఉన్నారు, అప్పుడు స్పీకర్ సురేష్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. చివరికి కొన్ని రోజుల ముందు మీరు రాజీనామా చేయమని చూసినాం కదా. ఇప్పుడు అదే అయితే నేను అనుకుంటున్నాను, ఈ కొనసాగకుండా ఉండాలంటే స్పీకర్ దగ్గర నుంచి ఈ ఫిరాయింపుల చట్టంలో అధికారం తీసేయాలి, ఎన్నికల కమిషన్ అప్పచెప్పాలి. ఎలక్షన్ కమిషన్ ఒక్కసారి రుజువు కాగానే అక్కడ తీసేటట్టున్నా పార్టీ ఫిరాయించగానే ఆటోమేటిక్ గా పదవి పోవాలి, అప్పుడు మాత్రమే పరిష్కారం. చూద్దాం రామ్మోహన్ రావు గారు, ఎందుకంటే తెలంగాణ స్పీకర్ కూడా దీనికి సంబంధించి నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి ఎలా కౌంటర్ వస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం కూడా చూద్దాం. ప్రత్యేకంగా మీకు రామ్మోహన్ రావు గారు ధన్యవాదాలు. మొత్తం మీద తెలంగాణ స్పీకర్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో నిర్ణయం ఏం తీసుకోబోతున్నారు అనేది మాత్రం ప్రస్తుతం ఉత్కంఠగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది.